హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు నోటికి ఎంతో కమ్మదనాన్ని ఇచ్చే మంచి పచ్చడి రెసిపీ చేసి చూపించబోతున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడి అండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి చేసుకొని తిన్నారంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. మరి టమాటా కొత్తిమీర పచ్చడి రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ టమాటా కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా కొత్తిమీర అయితే శుభ్రం చేసుకుందాము. ఇక్కడ ఒక పెద్ద సైజు కట్ట వరకు అయితే కొత్తిమీర తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఈ కొత్తిమీరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక అర స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. వీటి వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న మంట మీద మాడిపోకుండా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం వీటిని దోరగా వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చడికి కావలసిన మిరపకాయలను అయితే వేసి ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను పచ్చడిలోకి సగం పచ్చిమిర్చి, సగం వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చిలని ఇలా ముక్కలు తెంచి వేసుకోండి. ఒక 10 వరకు వీటిని దోరగా వేయించేసుకోండి. ఇలా ముక్కలు తెంపి వేసారంటే చిట్లకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 10 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి చాలా తొందరగా వేగిపోతాయండి. ఈ కొత్తిమీర పచ్చడిలోకి ఇలా ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇలా వద్దనుకుంటే పచ్చిమిర్చితోనైనా సరే, ఎండుమిర్చితోనైనా సరే చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారేంత వరకు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇదే కళాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఇక్కడ టమాటా వచ్చేసి ఒక 4 వరకు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ముందుగా టమాటాలని మగ్గించేసుకోవాలి. మీడియం మంట మీదనే మాడిపోకుండా చక్కగా మగ్గించేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర మొత్తం కూడా ఈ టమాటాల్లోకి వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసి ఒకసారి టమాటా కొత్తిమీర మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని కడిగేసి తీసుకోండి. చూడండి, కొంచెం అయితే సరిపోతుంది పులుపు కోసం. ఈ చింతపండు వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. టమాటాలు, ఈ కొత్తిమీర అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అయితే మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-10 నిమిషాలకి చక్కగా మగ్గిపోతాయండి టమాటా కొత్తిమీర. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, మనకి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని స్పూన్తో ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుందండి మిక్సీ జార్లో ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా ఉన్నాయి కదా, ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా తరిగి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా పట్టేసేయద్దండి. మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో ఇలా గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే అన్నీ కలిపిన పోపు దినుసులు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వరకు వేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చిని కూడా ఒక 2 వరకు తీసుకొని ఇలా తుంచి వేసేసుకోండి. ముందుగా ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోండి.
ఇలా మొత్తం కూడా తాలింపుని చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుందాం. చూసారా, పచ్చడి మనకి రోట్లో నూరినట్టుగానే వచ్చిందండి. మిక్సీలో పట్టినా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గిపోదు, అంత బాగుంటుంది. పచ్చడి అంతా కూడా తాలింపులో వేయగానే చక్కగా మంచి వాసన వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మరింత రుచిగా నోటికి కమ్మగా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి టమాటా కొత్తిమీర పచ్చడిని ట్రై చేసి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినారంటే రుచి అయితే అద్దిరిపోతుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ టమాటా కొత్తిమీర పచ్చడి రెసిపీని ఇలా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.